హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ నేరుగా మన లెవెల్ 24,333 లెవెల్ని టచ్ చేసి, అంటే ఈ సెకండ్ క్యాండిల్ దాటి వెళ్ళిందని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ట్రాప్ చేసేదానికి అనమాట, అంటే బయర్స్ని ట్రాప్ చేసే క్యాండిల్. ఇక్కడ మన లెవెల్ దగ్గర చూడండి ఎన్ని క్యాండిల్స్ ఈ రెసిస్టెన్స్ తీసుకున్నాయో. ఇది ఈ విధంగా మన లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకుని 24,333 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. ఇక్కడ మనం డైలీ చెప్తున్నటువంటి మన లెవెల్ దాటి ఇక్కడ వీవ్యాప్ చూడండి, వీవ్యాప్ పివట్ పాయింట్ దాటి కిందకు వచ్చినప్పుడైతే, లేదా ఈ లెవెల్స్ దాటి పైకి వెళ్ళేటప్పుడైతే బయింగ్ అయినా పుట్ సైడ్ అయినా తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాం కదా. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ దాటి ఇక్కడ కిందకు వచ్చింది. ఈ దాటంగానే మీరు ఎప్పుడు బై చేయొద్దు, ఎప్పుడైనా రీట్రేస్మెంట్ మీదే బై చేయాలి. ఇక్కడ తీసుకున్నామంటే ఈ క్యాండిల్స్లో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇలా వచ్చినప్పుడు మళ్ళీ దాటి రీట్రేస్మెంట్ వచ్చేటప్పుడు తీసుకోవాలి. అదేవిధంగా బయింగ్ సైడ్ కూడా ఎప్పుడైనా రీట్రేస్మెంట్ మీదే బయింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ట్రేడ్ అవుతుంది. గమనించండి, ఇక్కడ ఎం ప్యాటర్న్ కూడా చూడండి, ఇక్కడ ఎం ప్యాటర్న్ కూడా బ్రేక్ అయింది కాబట్టి ఖచ్చితంగా సెల్లింగ్ వైపు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇటువంటివన్నీ మీరు గమనించండి. డబుల్ టాప్ అని కూడా అంటారు. చూడండి ఎంత బాగా ఇక్కడ పుట్ సైడ్ వెళ్ళేదానికి మంచి అయితే, అంటే ట్రేడింగ్ తీసుకునేదానికి మంచి అవకాశం అయితే మనకి ఇక్కడ కనపడింది అనమాట. చాలా మంచి పాయింట్స్ అయితే దొరికాయి. ఉదయం నేను టెలిగ్రామ్లో మీకు స్క్రీన్ షాట్ తీసి ఈ లెవెల్స్ పెట్టాను. 24,333 కానీ 27,274 ఈ లెవెల్స్ అన్నీ పెట్టాను. మీరైతే ఉపయోగించుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఈ లెవెల్ దాటిన తర్వాత మంచి ఫాల్ అయితే వచ్చింది. ఆ తర్వాత రీట్రేస్మెంట్ తర్వాత ఇక్కడ 24,203 లెవెల్ దగ్గర చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యి ఆ లెవెల్ని బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీట్రేస్మెంట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. చూడండి ఎంత ఈరోజు చాలా బాగా మంచి ప్యాటర్న్స్ తోటి డౌన్ సైడ్కి అయితే వచ్చింది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. మళ్ళీ ఇక్కడ 24,109ని ఈ పెద్ద క్యాండిల్ దాటిన తర్వాత ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. చూడండి చాలా బాగా పనిచేసిందండి ఈరోజు. మన లెవెల్స్ కానీ ట్రేడింగ్ సిస్టమ్ కానీ చాలా బాగుంది. మరి నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 24,015 అండి, 24,015. ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్నే మార్చుకుందాం. 24,015. ఓకే అండి, ఈ లెవెల్ నియర్ బై ఉంది, అంటే డిలేట్ అంటే ఇది సపోర్ట్ కాబట్టి రేపు చూద్దాం. ఈ లెవెల్ దగ్గర ఏదైనా సపోర్ట్ తీసుకొని అట్లా ఉంటే ఈ లెవెల్ని వాడుకుందాం, లేదంటే రేపు డిలేట్ చేద్దామండి. మరి రేపు కూడా మీకు ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ, గ్యాప్ అప్ అయినా కానీ, గ్యాప్ డౌన్ అయినా కానీ మన లెవెల్స్ అన్ని ఏరియాస్లో మన లెవెల్స్ ఉన్నాయండి. మీకు నేను మార్నింగ్ టెలిగ్రామ్లో మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను. గ్యాప్ అప్ అయినా చూడండి, ఎక్కడైనా కూడా అంటే ముందు నుంచి వీడియోలు చూసేవాళ్ళు ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసుకొని ఉంటారు. కొత్త వారికి అయితే ఈ లెవెల్స్ తెలీదు. నేనైతే అప్పటికప్పుడు మీకు టెలిగ్రామ్లో చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా అందరూ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఆ స్క్రీన్ షాట్ కోసం జాయిన్ అవ్వండి. మరి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఈ పివట్ పాయింట్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మన లెవెల్ 50,467 లెవెల్ని బ్రేక్ చేసింది. ఇక్కడ రీట్రేస్మెంట్ తర్వాత ఖచ్చితంగా పుట్ సైడ్ చూడండి ఎంత బాగుందో. చూడండి బయింగ్ చేసేదానికి పుట్ సైడ్ మీకు గ్యాప్ అప్ అయింది, రెసిస్టెన్స్ పివట్ పాయింట్ తీసుకుంది. ఇక్కడ వచ్చేసి వీవ్యాప్ దాటి కిందకు వచ్చింది, మన లెవెల్ని దాటింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఈ రీటెస్ట్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ని 945 క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ని దాటి కిందకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అయితే పుట్ సైడ్ తీసుకోవచ్చు. ఇది పక్కా ట్రేడ్ అండి. మరి ఎంతమంది తీసుకున్నారో మరి చూడాలి. ఆ తర్వాత చూడండి 50,104 లెవెల్ని దాటి చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ లెవెల్ దగ్గర చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ చూడండి, ఆ లెవెల్ని ఈ క్యాండిల్
120 క్యాండిల్ దాటిన తర్వాత ఆ నెక్స్ట్ రీట్రేస్మెంట్ మళ్ళీ పుట్ సైడ్. ఇది పక్కా ట్రేడ్. ఇటువంటివి మీరు గమనిస్తూ ట్రేడ్ చేసుకోండి. మీకు ఎందుకు డబ్బులు రావో చూద్దాం. ఖచ్చితంగా అయితే మీరు మంచి పాయింట్స్ అయితే తీసుకుంటారు. ఆ విధంగా ఇక్కడి నుంచి తీసుకున్నా కూడా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే చాలా మంచి పాయింట్స్ అయితే వచ్చాయండి. చూడండి. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 49,780 అండి. 49,780. ఓకే, ఈ లెవెల్ని డిలీట్ చేసుకుందాం. ఓకే అండి, ఇవన్నీ లెవెల్స్. రేపు కూడా ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా మీకు ఈ లెవెల్స్ అన్నీ చూడండి, చాలా లెవెల్స్ ఉన్నాయి. ఇవి నియర్ బై ఉన్నాయని మనకి అనిపిస్తుంది, కానీ చాలా ఎక్కువ పాయింట్స్ గ్యాప్ ఉంది. కొన్ని లెవెల్స్ డిలీట్ చేయాలి. నేను రేపు చూసుకొని మనం ఈ లెవెల్స్ డిలీట్ చేద్దాం. ఇక్కడ చాలా రోజులు కన్సాలిడేషన్ మార్కెట్ జరిగినప్పుడు ఈ లెవెల్స్ అన్నీ నియర్ బై ఉన్నాయి. రేపు చూసి కొన్ని ఇక్కడ ఏ లెవెల్స్ సపోర్ట్ తీసుకుంటాయో ఏదనేసి రేపు చూద్దామండి. ఈ లెవెల్స్ అన్నీ రేపు మీకు మార్నింగ్ నేను టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్ తీసి పెడతాను. గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా, ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా. ఇంకా మనకి మీకు నేను డైలీ చెప్తూనే ఉంటాను కదా, మన లెవెల్స్ సపోర్ట్ తీసుకున్నా, రెసిస్టెన్స్ తీసుకున్నా, దాటి వచ్చేటప్పుడు రీటెస్ట్ మీద వీవా పివట్ పాయింట్ ఇవన్నీ చూసుకొని చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. మీరు వీటి వల్ల చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. మరి మీరు గమనిస్తున్నారో లేదో ఆలోచించుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అదేవిధంగా ఇక్కడ ఫ్యూచర్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఒకసారి అడిగారు, అతని కోసం నేను డైలీ చెప్తున్నాను. 49,916 అండి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ లెవెల్ వచ్చేసి. అదేవిధంగా నిఫ్టీలో 24,059 లెవెల్ డ్రా చేసుకోవాలి. కొత్తవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మిగతా వారు ఛానల్ని లైక్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.